Hi guys, welcome to our channel Jet Color Review. Today our review is Kannappa trailer. ఫ్రాంక్గా చెప్పాలంటే నచ్చలేదు భయ్య. మా సొంతలో పిల్లడు ఒకడు ఉన్నాడు, ఒక షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాడు. అట్టున్నది చూస్తుంటే దాని కింద హాలీవుడ్ నాకు అర్థం కాల, ఒకే ప్లేస్లో సినిమా మొత్తం తీసేసినట్టున్నారు. భక్త కన్నప్ప నాకు చాలా ఇష్టం. అసలు ఓల్డ్ సినిమా, కృష్ణరాజు సినిమా అంటే చాలా ఇష్టం. నాకు ఎందుకు అంత చాలా ఇష్టం అంటే, నేను నివసించేది శ్రీకాళహస్తి బిసైడ్ 10 కిలోమీటర్స్. భక్త కన్నప్ప సినిమా చాలా వందల సార్లు చూస్తుంటా. ఈ స్టోరీ అయితే నాకు అనలైజే కాల, కానీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. మోహన్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు, మాస్క్లో ఇంట్రడ్యూస్ చేశారు మోహన్ బాబు గారిని. ఇంకోటి వచ్చేసి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు సినిమాలో అలా నీటు నాకు పెడితే నాకు అసలు చిరాకు, నాకు నచ్చదు. అసలు దేవుడి సినిమాని భక్తిగానే చూడాలి. మెయిన్ ఇంకోటి విషయానికి వచ్చేస్తే, నేను శరత్ బాబు కానీ మంచి రోల్ ఇచ్చినట్టున్నారు. దీనికోసం వస్తే ఇంకా కన్నడ నుంచి మోహన్ లాల్ కానీ మనకి ఇమేజ్లో ఇంట్రొడ్యూస్ చేశారు. మొత్తం ట్రైబల్స్ లెక్కలోనే ఉంటారు కాబట్టి ట్రైబల్స్ లెక్కలో చూపించారు. స్టోరీ విషయానికి మెయిన్ ప్లాట్కి వచ్చేస్తే హీరోయిన్తో కానీ గొడవ ఏదో ఉన్నట్టుంది. వాళ్ళు మళ్ళీ లవ్ చేసుకుంటారు, ఏందో అది మెయిన్ విషయం. నెగిటివ్ షేడ్స్ కానీ ఎక్కువ ఉన్న హీరోకి. మెయిన్ మంచు విష్ణుకి వస్తే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇంకొచ్చేస్తే మనకు వచ్చేసి మన బాలీవుడ్ ఆయన కానీ వచ్చేసాడు మనకి అక్షయ్ కుమార్ ఆయన శివుడు పాత్రలో. శివుడు పాత్ర ఆయన అయితే మన ప్రభాస్ మళ్ళీ ఏందో నాకు అర్థం కాల. అంటే అక్షయ్ కుమారు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభాస్ రూపంలో మారుతాడేమో, శివుడు రూపంలో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంకా ఆ విధంగా ఏదో మనకు చూపించినట్టున్నారు ఈ ట్రైలర్లో. మెయిన్ ట్రైలర్కి వస్తే, ట్రైలర్ విషయానికి వస్తే ఫైట్లు, యాక్షన్లు, అసలు ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. కానీ చూడండి, ఇక్కడ మంచు విష్ణు అక్కడ ఎగురే స్టైల్ కానీ మనకు అర్థమవుతుంది, రోప్స్ కట్టుకుని ఎగిరిపోయారని. కానీ ప్రభాస్ లుక్ని, ఐస్ని కూల్గా చూపించారు. అంటే ప్రశాంతత లుక్లో ప్రభాస్ని నామాల రూపంలో ప్రశాంతంగా చూపించారు. ఇంకా అరాచకం వస్తే ఆయన అరిచేసాడు మంచు విష్ణు అని, అట్టే ఉన్నట్టుంది మన అరుపు కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి. కానీ ఇంకా అక్షయ్ కుమారు ఆయన కానీ 3 నామాలు అది బాగా చూపిస్తున్నాడు, బాగానే ఉన్నది. ఇంకా మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే మోహన్ బాబు. కానీ ఒకటి, భక్తి సినిమా కాబట్టి మనం ఎంకరేజ్ చేద్దాం. లాస్ట్ విషయానికి నా హార్ట్ఫుల్గా చెప్పాలంటే, నేను ఇచ్చేది వచ్చేసి 5కి 2.3 మెయిన్. ఎందుకంటే విజువల్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఏదో కొంచెం చూడొచ్చు. కానీ నాకు నచ్చిన మెయిన్ ప్లాట్ ఏంటంటే, అక్కడ ఏదో లొకేషనే నాకు మెయిన్ నచ్చల. మన లొకేషన్ ఎలా ఉంటుంది, సుళ్ళూరుపేట నుంచి శ్రీకాళహస్తి మధ్యలో కన్నప్ప స్టోరీ జరిగిందని మనకి మెయిన్ బాగా తెలుసు చాలా మందికి ఆ కొండల్లో. కానీ ఆ కొండలు విజువల్స్ అలా లేవు. ఎందుకంటే మనం రియల్ స్టోరీని తీసుకున్నప్పుడు, రియల్ ప్లేస్లో ఉంచినప్పుడు తీసుకున్నట్టు క్రియేట్ చేస్తే అది మనకి చారిత్రాత్మకంగా చాలా మనకి విజువల్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుష్ప మన తిరుమల జరిగినట్టు చూపించాడు. తిరుమల షూటింగ్ వాల్యూ లేదు కాబట్టి రాజమండ్రిలో తీసి తిరుమల చేసినట్టు చూపించాడు. కానీ ఈ విజువల్ అనేది మన శ్రీకాళహస్తిలో ఎక్కడ ఉన్నది? భక్తి కన్నప్ప స్టోరీ శ్రీకాళహస్తిలో ఎలా ఉన్నది? సరే, అందరికి తెలిసిన స్టోరీ దాన్ని కొత్త రూపంలో విజువల్స్లో చూపించినప్పుడు దాన్ని ఎంత బాగా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే, మహాభారతం సీరియల్ వస్తుంది మా టీవీలో, ఎంత విజువల్గా ఉంటుంది. ఇంకా రాధాకృష్ణ అది వస్తుంది, ఎంత బాగుంటుంది. విజువలైజేషన్ ఏదైనా మనకి ఎలా ఉందంటే, ఏదో నా సీరియల్ తీసినట్టు ఉన్నది, ఒక సీరియల్ షో తీసినట్టు ఉన్నది. నాకు మెయిన్ విషయానికి నాకు నచ్చిన ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్రభాస్ లుక్ బాగున్నది, మోహన్ లాల్ బాగున్నది. యాక్చువల్లీ ఈ స్టోరీని మంచు ఫ్యామిలీకి ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి నేనైతే చెప్పలేను. కానీ మీరు ఈ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఎన్నో అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ కంటెంట్స్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నన్ను సబ్స్క్రైబ్ చేసి మీరు చేస్తే నేను ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ని బాగా పెంచుకొని, నా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకొని ఎక్కువ కంటెంట్ మీకు అందించేటట్టు చూస్తాను. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.